ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మందే. సగం మందికి చేరు లేక మొత్తం ఈ ప్రాంతమంతా చుట్టుపక్కల నిలబడి దాదాపు 3 గంటల సేపు నిలబడి చూస్తున్నారు. మిత్రులు ఇంతకుముందు ఒకరు అడిగారు, తక్కువ సమయం మాట్లాడితే బాగుంటుంది, ఎక్కువైతే లేచిపోతారేమని. నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఒక సమావేశం, ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్లో ఒక సమావేశం, ఆ తర్వాత కల్వకుర్తిలో పాదయాత్ర బహిరంగ సభ, మళ్ళా ముగింపు సభ సర్వనార్ గ్రౌండ్లో, ఇప్పటికి 4 సభలు చూసిన వచ్చినప్పుడు కూర్చున్న వాళ్ళు చివరి వరకు ఉండేటువంటి ఏకైక బహిరంగ సభ ఇలా డిఎస్పి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళదే అని చెప్పిన. నిజంగా రాజకీయ పార్టీల బహిరంగ సభలు చూస్తాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంతకుముందు మన నాయకుడు విశారదన్ మహారాజ్ గారు చెప్పినట్టు ఒక సైన్యమే కదిలొచ్చింది, మన జనప్రబంజనం రాలేదని చెప్పిండు. అది 1000% వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యక్తులు కాదు, ఒక్కొక్కరు 1,00,000 మందితో సమానం. మీరంతా బహుజన శక్తులు. అందుకోసమే ఇలా 10:15 పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మీకు ఎక్కడ ఆటంకం లేకుండా సభ నడిపించుకునే బాధ్యత మాది. మీరు ఏమి మా గురించి ఆందోళన చెందొద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మానేడు మన ప్రపంచ జ్ఞాని అంబేద్కర్ గారి పుట్టినరోజు. నేను నిన్న నల్గొండ పోయినప్పుడు నల్గొండలో నాకు కలిశారు కొంతమంది. అన్నారు, రేపు హైదరాబాద్ వస్తున్నారు కదా, మేము వస్తున్నామని. ఇవాళ అలంపూర్ నుంచి మొదలుకొంటే ఆదిలాబాద్ వరకు, నల్లగొండ నుంచి మొదలుకొంటే జైరాబాద్ వరకు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఇక్కడికి కదిలి వచ్చిర్రు. ఈ సభ రేపు 100కు 100% చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రాజకీయ పార్టీలను ఎంతమంది చెప్పినట్టు ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా నేను సవాల్ చేస్తున్నా, ఏ రాజకీయ పార్టీ కావచ్చు. నేను ఆ పార్టీల పేరు చెప్పి సమయం వృధా చేయదలుచుకోలే. బీరుబుడ్డి వంచకుండా, బిర్యానీ పొట్లం ఇవ్వకుండా, అదేవిధంగా జేబుల పచ్చనోటు లేకుండా 1,00,000 మందితోటి సభ పెట్టే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందని నేను అడుగుతున్నా. ఉన్నదా? కానీ మనకు మనమే సర్ది కట్టుకొని, మనకు మనమే బచ్చాజీలు పెట్టుకొని, మన కారులో మన బండిలో మన డీజిల్ మనం పోసుకొని ఇవాళ కాలే కడుపులతోటి 100 కిలోమీటర్లు వచ్చినటువంటి ఇవాళ నిజమైనటువంటి ఉద్యమకారులు మీరు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బహుజనులకు ప్రతినిధులు మాత్రమే ఇక్కడ వచ్చారు. ఇవాళ 3 కోట్ల మందితోటి సభ నడుపుతుందని మనం భావిద్దాం. ఇవాళ ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా మీరు అందరు ఉన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా 1,00,000 మంది చూస్తున్నారు ఈ సభని. దాంతో పాటు అగ్రకులాల ఏజెంట్ కూడా చూస్తున్నారు. ఇలా ఎందుకు? వాళ్ళకి ఇప్పటికే ఏసీ రూమ్లో కూర్చున్నా చల్ల చెమటలు పట్టే సభను నడిపించిన ఈ ఆదిలాబాద్ గడ్డ మీద మా మిత్రుడు గణేష్ గురించి మా బీసీ సంఘం నాయకులు చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్లో ఇంత పెద్ద ఎత్తున వారి సభాధ్యక్షతన ఇవాళ సభ జరపడం, మా మిత్రులు ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు, ప్రొఫెసర్ రామయ్య గారు, ప్రొఫెసర్ చంద్రయ్య గారు, మా సోదరిమణి దాసోజు లలిత గారు, మా నాయక్ గారు, మా బీసీ సంఘాల నేతలు దత్తు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద చాలామంది నాయకులు ఉన్నారు. వారందరికీ ఇవాళ విశారదన్ మహారాజ్ ఒక విప్లవం.
ఆయన పేరే ఒక విప్లవం, అది సామాజిక విప్లవం. ఎందుకంటే మాదిగ వాడకు మహారాజులని పేరు పెట్టి విప్లవాన్ని సృష్టించాడు. మాదిగలము కావచ్చు కానీ మేము ఈ చరిత్రలో మహారాజులమని చెప్పి నిరూపించాడు. అందుకే ఆయన విప్లవం అని చెప్పాను. ఈరోజు విశారదన్ మహారాజు, అందరూ విశారదన్ మహారాజు అంటున్నారు. నేను అంటున్నా ఆయన ఇప్పటి నుంచి విశాలన మహారాజు. విశాలమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సబ్బండ కులాలను కలిపినటువంటి విశారదన్ మహారాజు ఈ రోజు నుంచి ఆదిలాబాద్ గడ్డ నుంచి విశాల మహారాజుగా మారిపోతుందని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఇవాళ సభ పెట్టుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఒక్కొక్క ప్రొఫెసర్ మాట్లాడుతుంటే మన శరీరంలో రక్తం బాయిలైపోతున్నది. ఎన్ని రోజులు మాట్లాడాలి? ఎన్ని రోజులు ఒక పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళని దేయి అని అడుక్కోవాలి? గంపెడు శాతం ఉన్నటువంటి మనం, 90% ఉన్నటువంటి మనం, ఈ 9% లేని దగ్గర, వాని అయ్య దగ్గర, వాని తాత దగ్గర, వాని కొడుకు దగ్గర దేయి అని అడుక్కోవాలన్నా మనం? బిడ్డ, అంబేద్కర్ చెప్పినట్టు ఈ ఆదిలాబాద్ గడ్డ మీద నుంచి మనం ఒక సవాల్ విసురుదాం. ఇప్పటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం యాచించదు, ఇక నుంచి రాజకీయాలను శాసిస్తదు అని చెప్పి ఇవాళ మనం ఒక పిలిపిద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంటే వృత్తులు వేరు కావచ్చు. మిత్రులారా ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తుంటా, వృత్తులు వేరు కావచ్చు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నెత్తురు ఒకటే, మన నెత్తురు ఒకటే. ఆదిలాబాద్ గడ్డ జల్ జమీన్ జంగిల్ కోసం పోరాడినటువంటి కొమరం భీం పుట్టిన గడ్డ. అదేవిధంగా తెలంగాణ కోసం ఇప్పుడున్నోళ్ళు ఈ అగ్గిపెట్టగాళ్ళు, వాడోడు వీడోడు నేను రాజీనామా చేసిన అంటున్నాడు. కానీ తెలంగాణ కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన తెలంగాణ ఉక్కు మనిషి కొండ లక్ష్మణ్ బాబుజీ పుట్టిన గడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డ. మరి మా విశారదన్ మహారాజుకు ఎందుకు వచ్చిందో ఆలోచన కానీ ఈ ఉక్కు మనిషి పుట్టిన గడ్డ మీద నుంచి రేపు రాజకీయ సమర శంకారావాన్ని ఇవాళ ఊదుతున్నాడు. అది 100% ఈ 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర అసెంబ్లీకి బయలుదేరుతుంది, ఇక్కడ పార్లమెంటు ఢిల్లీకి బయలుదేరుతుంది. 100% విజయం సాధించి తీర్థము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను అంటున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒక తల అందరం కలిసి ఒక తల. ఆ తలలో బీసీలు కళ్ళైతే, ఎస్సీలు చెవులైతే, ఎస్టీలు ముక్కు అయితే, మా మైనార్టీలు నోరు లాంటి వాళ్ళు, వీళ్ళందరం కలిస్తేనే ఒక మనిషి అయినాం. ఇవాళ మనం వేరు కాదు, ఇవాళ మనువాదం చేసిన కుట్రల్లో మనం వేరు చేశారు. కాబట్టి మా విశారదన్ మహారాజ్ గారు హైదరాబాద్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చేసి పెట్టిండు. నేను అప్పుడు ఢిల్లీకి పోయినా, నేను లేను అని కొంతమంది అన్నారు. ఆ నక్కజిత్తుల మాటల్ని పటాపంచలు చేయడానికే ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా ఆదిలాబాద్ గడ్డకొచ్చి విశారదన్ మహారాజు ఒంటరి కాదు, ఇవాళ సబ్బండ సమాజం 90% జనాభా విశారదన్ మహారాజు వెంట ఉందని చెప్పడానికే ఈ ఆదిలాబాద్ గడ్డ మీదకి వచ్చినామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ రథ చక్రాల కింద ఎవరిని నడపాలి? రథ చక్రాల కింద 1,00,000 కిలోమీటర్ల రథ చక్రాల కింద ఇవాళ ఈ పిడికెడి శాతం వల్లోని తొక్కుకుంటూ ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాన్ని ఇవాళ అసెంబ్లీలో కూర్చోబెట్టుకోవడం కోసం ఈ రథయాత్ర బయలుదేరబోతుంది. ఇవాళ ఒక్కసారి మిత్రులారా, సమయం లేదు కాబట్టి చాలా తక్కువ సమయం తీసుకొని మాట్లాడతా. చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్న హైదరాబాద్ లో రెడ్లు మీటింగ్ పెట్టుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని ఇట్లా చప్పగా, అంటే మన బీసీ మీటింగ్లు, కుల సంఘాల మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అయ్యా ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అయ్యా రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, అయ్యా ఇందిరమ్మే ఇళ్ళు ఎప్పుడు ఇస్తారని చెప్పి సంక్షేమ సబ్సిడీల కోసం మాట్లాడుకునే మీటింగ్లు నడుస్తున్నాయి. కానీ ఇవాళ మన మీటింగ్ ఎట్లయితే నడిచిందో ఆ రోజు రెడ్ల మీటింగ్ ఏం నడిచింది? అరే, రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే మనం రెడ్డి రాజులం. ఈ సాకలోళ్ళు బట్టలు ఉత్తారు, ఈ కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు, ఈ మంగళోళ్ళు క్షవరాలు చేస్తారు, ఈ గంగపుత్రులు బెస్తోళ్ళు చేపలు పడతారు, గౌన్లోళ్ళు తాళ్ళెక్తారు, గొల్లోళ్ళు
పాలు విండుతారు, గొర్రెలు కాస్తారు, ముదిరాజులు పండ్లు తీసుకొస్తారు, ఇవాళ మున్నూరు కాపులు వ్యవసాయం చేస్తారు. మరి మన వృత్తి ఏందిరా అని అడిగింది. అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? రే వాళ్ళు కుల వృత్తులు చేస్తారు, కానీ మన వృత్తి ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఏడమే వృత్తి, ఈ దేశాన్ని ఏడమే మన వృత్తి. మనం రెడ్డి రాజులమని చెప్పి మీసాలు దువ్వి తొడలు కొడుతున్నారు. ఆ మీటింగ్ లో చూస్తే మన రక్తం, ఒక్కొక్కరి రక్తం ఉడికిపోవాలి. ఎందుకంటే మనం ఓటేయమంటే ఈ పార్టీ తోక పార్టీ, ఈక పార్టీ, లంగ పార్టీ, దొంగ పార్టీ అని అంటున్నాం. కానీ వాళ్ళు ఏమంటారు? ఒక రెడ్డి సంఘం మీటింగ్ పెట్టుకొని, అరే ఏ పార్టీ అనే కానీ అది దొంగల పార్టీ, కానీ మన రెడ్డోనికి టికెట్ వస్తే ఏ పార్టీ అనేది చూడొద్దు, వాడు ఎడ్డోడా గుడ్డోడా అని చూడొద్దు, వాడు రెడ్డోడా కాదని చూసుకోవాలి, రెడ్డోడికే ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి ఆ సభలలో మీటింగ్ పెట్టుకొని నక్సలైట్ ఉద్యమ నాయకుడు కొండపల్లి సీతారామరెడ్డి నుంచి మొదలుకుంటే నీలం సంజీవరెడ్డి వరకు మనోడే వాని వాళ్ళు పిలిపించుకుంటున్నారు. ఉప్పు లేకపోతే కూర ఎట్లయితే సప్పగుంటుందో రెడ్డి లేని పాలన అట్లా ఉంటుంది అంటారు. ఉంటుందా? మీ రెడ్లు ఎంత శాతం ఉన్నారు? ఉప్పు అని ఊదితే 5% ఉన్నారు. రెడ్డిల ఆధిపత్యాన్ని గోరిగట్టి రాజకీయంగా పాతరేసి 90% ఉన్న ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇవాళ 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఖమ్మంలో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తున్నారు తెలుసా? అరే 28 మంది ముఖ్యమంత్రులు అయితే ఈ రెడ్డోళ్ళు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మన ఖమ్మంలో 6 ముఖ్యమంత్రులు అయినాం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాకపోయినాం. జనరల్ మిస్లా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి మిస్ అయింది. ఏం పర్వాలేదు. ఇక్కడ దేశాన్ని వెళ్ళినాం, రాష్ట్రాన్ని వెళ్ళినాం, ఆంధ్రప్రదేశ్ వెళ్ళినాం, అన్ని వెళ్తున్నాం. పత్రికలు మనే, టీవీలు మనే, అన్ని మనే. చివరికి ఏమేలాలే వాళ్ళ చూడండి, వాళ్ళ లక్ష్యం ఏమేలాలే. వాళ్ళ ఆసరా పింఛను, సబ్సిడీలో, స్కాలర్షిప్లు అడుగుతలేరు. ఖమ్మంలో రాజకీయ పిలుపు ఒక్కటే పిలిపించారు. అరే ఈ దేశాన్ని వెళ్ళాం సరిపోయింది, రాష్ట్రాన్ని వెళ్ళాం సరిపోయింది, ఈ ప్రపంచాన్ని శాసించే అమెరికను ఖమ్మంలో వెళ్ళాలని చెప్పి ఓ కమలా హారిస్ అంటామని గెలిపించండి 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 అని ఖమ్మోలు తిరిగారు. ఏమైంది? ఖమ్మోలు అంటే ప్రపంచాన్ని శాసించే అమెరికలు కూడా ఖమ్మోలు గెలవాలని మనంతా వాళ్ళు తిరుగుతుంటే మనం ఇంకా సబ్సిడీల కాడ, ఆసరా పింఛన్ల కాడ ఉందామా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ లో రాజులు మీటింగ్ పెట్టారు. రాజులు వాళ్ళు ఏమంటారు? మనం కేంద్ర మంత్రులం, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా గోషిగాలు వాళ్ళని పరిపాలించాలని వాళ్ళు పిలిపిస్తున్నారు. ఇవాళ కమ్మలు, కాపులు, రెడ్లు, ఇవాళ వెలమలు. ఇక వెలమలు చూసుకొని చెప్పవలసిన అవసరం లేదు. వెలమల గురించి మొత్తం వెలమ కారిడార్ ఇక్కడ హైదరాబాద్ వరకు మీరు చూడండి. సిద్దిపేట వెలమ, గజ్వేలు వెలమ, ఇసుటు వస్తే ఇవాళ జగిత్యాల వెలమ, కోరుట్ల వెలమ, ఇక్కడ ఆదిలాబాద్ లో మంచిర్యాల వెలమ. నాకు తెలిసి 7 వెలమలు ఉన్నారు ఇక్కడనే ఉత్తర తెలంగాణలో. 0.5% లేనటువంటి వాళ్ళు వెలమ కారిడార్ చేసుకుని ఇవాళ మేము పేరుకు మాత్రం దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి తెలంగాణ ఉద్యమం పేరు మీద 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి మళ్ళా గుంతకార నక్క లెక్క రేప మాపై కాంగ్రెస్ ఓడు పోతే మళ్ళా మనమే రాజ్యం వస్తుంది అంటారు. వస్తుందా నేను అడుగుతున్నా. ఇవాళ నేను అంటున్నా, కాంగ్రెస్ ఓడు పోతే టీఆర్ఎస్ ఓడు, టీఆర్ఎస్ ఓడు పోతే తెలుగుదేశం ఓడు, తెలుగుదేశం ఓడు పోతే బీజేపీ ఓడు. వీళ్ళు కాదు వచ్చేది. పార్టీలు వేరైనా వాళ్ళు ఒక్కటే, వాళ్ళది జెండాలు వేరు, ఎజెండా మాత్రం అగ్ర కులాలు రాజ్యం ఏలాలే, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలనే ఎజెండా వాళ్ళకున్నది. ఇప్పుడు మన ఎజెండా మనం నిర్ణయించుకోవాలి. మన ఎజెండా ఏంది? అరే మీరు రంగులు వేరు, పార్టీలు వేరు, కానీ మోసం మాటలు ఎంత చేస్తారో ఒక 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. రాజకీయ పార్టీలు ఎంత మోసం చేస్తారో ఒకసారి గమనించండి. ఇవాళ దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ. చేసిండా? దళితులు ముఖ్యమంత్రి చేసిండా? చేయలే. ఎందుకంటే వాళ్ళు వేదికెక్కి పాటలు పాడాలి, వేదికెక్కి దునికి ధూమ్ధాం చేయాలి, సకల జిల్లా జేఏసీ పెట్టి జైలు పోవాలి, 1200 మంది బలిదానాలు చేయాలి, బతుకమ్మ ఎత్తాలి, డప్పు కొట్టాలి, మన మాదిగ బిడ్డలు డప్పు కొట్టాలి, మన మాల బిడ్డలు ఇలా బతుకమ్మలు ఎత్తుకోవాలి. వాళ్ళు మాత్రం దొరసానం వస్తుంది, దొరొస్తాడు, వాళ్ళది రాజ్యం అయిపోయింది. ఇవాళ ఒక్కసారి చూడండి, రేపు 27వ తారీఖు నాడు రజతోత్సవ మీటింగ్ అని పెట్టుకుంటున్నారు వరంగల్లో. నేను అంటున్నా, ఆ రజతోత్సవ మీటింగ్ కంటే 1000 వాళ్ళ మన మీటింగ్ నయమని చెప్పి సందర్భం కొడుతున్నా. బస్సులలో
బస్సులలో బిర్యానీలు పెట్టి బాటిల్ పెట్టి తీసుకో రజతోత్సవ సభ కంటే ఇక్కడ మన సభ 1000 వాళ్ళ నయం. ఇవాళ అంటున్నా, ఇప్పటి దళితులు ముఖ్యమంత్రి ఏమైతివి, నువ్వే ముఖ్యమంత్రి అయితివి. టిఆర్ఎస్ పార్టీ 2001లో పుడితే ఇప్పటి వరకు 11 సార్లు ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గా 11 సార్లు ఎన్నుకుంటే 11 సార్లు కేసీఆరే టిఆర్ఎస్ ప్రెసిడెంట్. ఇంకోటి లేడు, ఓ బీసీ లేడు, ఎస్సీ లేడు, ఎస్టీ లేడు, మైనార్టీ లేడు. మళ్ళా రేపు రజతోత్సవ సభలు ఏం చేస్తారు, మళ్ళా కేసీఆర్ కు పట్టాభిషేకం చేసి ఏకగ్రీవ తీర్మానం అని చెప్పి మళ్ళా ఆయన ఎన్నుకుంటారు. ఇవాళ కనీసం ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫ్లో లీడర్ అయినా ఒక బీసీకో ఎస్సీకో ఎస్టీకో ఇచ్చిరా? ఇయ్యరు కాక ఇయ్యరు. అవి కేవలం పార్టీల పేర్లే పెట్టుకున్నారు తప్ప టిఆర్ఎస్ పార్టీ అంటే వెలమ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ, బీజేపీ పార్టీ అంటే అది బాపన్ పార్టీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సదనం గుర్తున్నా. బీఆర్ఎస్ పార్టీ మనకి ఇయ్యదు. భవిష్యత్తులో అది ఇంకా 100 ఏళ్లున్నా కేసీఆర్ పోతే హరీష్ రావు పోతే కేటీఆర్ పోతే కవితమ్మ, వాళ్ళే అవుతారు తప్ప ఊరు కారు. ఇవాళ కాంగ్రెస్ చూడండి, జెండా మోసకాల మానవుడు ఉంటాడు, పిసిసి అధ్యక్షుడు మానవుడు ఉంటాడు, ముఖ్యమంత్రి పాట కాడ రెడ్డి ఆయన ఉంటాడు. జెండా మోసకాల మానవుడు ఉంటాడు, ఓ డి శ్రీనివాసు జెండా మోసిండు, పొన్నా లక్ష్మయ్య జెండా మోసిండు, మల్లికార్జును జెండా మోసిండు, బొత్స సత్యనారాయణ జెండా మోసిండు, బీసీలందరూ జెండా మోసారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది తప్ప బీసీలు అసలు ముఖ్యమంత్రి పీఠానికే కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకుండా చేశారు. బీజేపీ పార్టీ ఇక అది మీకు అందరూ తెలుసు, పేరు నోరెత్తితే ఇందు బంధు మనం అందరం బంధువులం అంటారు. నేను అంటున్నా, ఇవాళ అగ్రకుల హిందువులు వేరు, బీసీ ఎస్సీ ఎస్టీ హిందువులు వేరని మనం స్పష్టంగా చెప్పాలి. హిందువే మమ్మల్ని ఎందుకు ఇంట్లోకి రాణిస్తలేవు, మేము కూడా హిందువే మమ్మల్ని ఎందుకు గుళ్ళకి రాణిస్తలేవు, మేము కూడా హిందువులమే. నువ్వు తాగే గ్లాసులో మాకు ఎందుకు మంచిలు ఇస్తలేవు, మేము కూడా హిందువులమే కదా. నాకు నీకు వియ్యం పొత్తు, కయ్యం పొత్తు, మంచం పొత్తు, ఏ పొత్తు ఎందుకు లేదని నేను అడుగుతున్నా. హిందువులం ఒకటి కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ హిందువులం వేరు, ఈ అగ్రకుల పిరికడి శాతం లేని హిందువులు వేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ సన్నాయి నొక్కిలెక్కిండు. నేను అంటున్నా, ఈ జిల్లా వాడే నిర్మల్ నుంచి బీసీ ముఖ్యమంత్రి అయితే మేము కూడా సంకలు ఎగిరేసుకున్నాం. అబ్బా ఇక బీసీ ముఖ్యమంత్రి అయిండ్రా అని. ప్రతిపక్ష పాత్ర కూడా బీజేపీ నాయకుడుగా ఇదే నిర్మల్ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జంపు జిల్లాని చేసి కండువ మార్చి జెండా మార్చిన మహేశ్వర్ రెడ్డికి ఇవాళ బీజేపీ నాయకుడు ఇచ్చిన తప్ప ఒక బీసీ కూడా ఇవ్వలే. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అందుకోసమే మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒక గ్రామంలో భార్య భర్తకు రోజు వంకాయ ఆలుగడ్డ కూరని పెడుతుందట, వారం రోజులు వండి పెట్టిందట. వంకాయ ఆలుగడ్డ ఆయన చూసి ఈ వంకాయ ఆలుగడ్డతో నన్ను చంపేటట్టున్నావు, జర కూరగాయలు మార్చారా అన్నదట. సరే ఇవాళ ఆదివారం వరకు అయితే వండుతా, అయిపోయింది వండా, రేపు సోమవారం నాడు మారుస్తానట. అబ్బా ఇక రేపటి నుంచి కొత్త కూరగాయలు పెడుతుండొచ్చు అని చెప్పి సోమవారం నాడు ఆయన వచ్చి మంచిగా కాలు చేతులు కడుక్కొని బ్రహ్మాండంగా తిందామని పోతాలకల్లా మళ్ళా గదే కూర పెట్టిందట. అరే అమ్మ, వారం రోజులు పెట్టివి, సోమవారం నాడు ఎంతో ఆశతోటి వచ్చిన మళ్ళా గదే కూరగాయలు పెట్టివి అంటే నువ్వు భలే ఉన్నావు. నిన్న మొన్న వారం రోజులు వంకాయ ఆలుగడ్డ పోయినా, కానీ ఇవాళ మాత్రం కూరగాయలు మార్చి ఆలుగడ్డ వంకాయ అన్నదట. నిన్న మొన్న మాత్రం వంకాయ ఆలుగడ్డ పోయినా, కూరగాయలు మార్చి ఆలుగడ్డ వంకాయ అన్నదట. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పేరు మీద కమ్మోడు, అదేవిధంగా కాంగ్రెస్ పేరు మీద రెడ్డోడు, ఈ వంకాయ ఆలుగడ్డ లాంటోళ్ళు. వీడు పోతే వాడు పోతే వీడు, వీడు పోతే వాడు పోతే వీడు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మళ్ళా వెల్మ పోతే రెడ్డి పోతే వెల్మ పోతే రెడ్డి పోతే వెల్మ. అందుకనే అంబేద్కర్ ఏం చెప్పాడు, ఓ నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా, ఓటు అనే ఆయుధాన్ని మీ చేతికిస్తున్నా. ఈ ఓటు అనే ఆయుధాన్ని నీ జాతి బిడ్డకేసుకుని నువ్వు రాజువైతావో, లేకపోతే ఈ అగ్రకుల పటేళ్ల దొరలకు ఓటేసి నువ్వు బానిసమైతావో తెలుసుకో అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. అందుకోసమే అంబేద్కర్ జన్మదినం రోజు ఇవాళ విశారదన్న బ్రహ్మాండమైన సభ పెట్టాడు.
అంబేద్కర్ స్ఫూర్తిగా అంబేద్కర్ చెప్పినట్టు ఇవాళ మనం నడవాలి. చాలా మంది అంబేద్కర్ గురించి జీవితం గురించి తెలియదు, ఆయన జ్ఞానం తెలియదు, ఆయన పుస్తకాలు చదవరు. వస్తాడు ఫోటోల కోసం టక్కన దండేస్తాడు, పేపర్లు ఎంచుకుంటాడు. ఏడుగా దండేస్తామంటే నాది పేపర్లు రావాలి కదా. ఎందుకు రావాలి? ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీల ఓట్లను దుబ్బేయాలి, వాళ్ళని బానిసలు చేసుకోవాలని కుట్రతోటి వేస్తాడు. ఇవాళ మనం దండేసి దండం పెట్టిపోయేటోళ్ళం కాదు. ఇవాళ అంబేద్కర్ జయంతి అంటే వారి ఆశయాన్ని వారి లక్ష్యాన్ని తీసుకుపోయే కోట్లాది మంది సైనికులమే మనము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను సమస్త బీసీ సమాజానికి బీసీ శ్రేణులకు మీ ద్వారా నేను పిలిపిస్తున్నా. ఇవాళ బీసీ ఎస్సీ కొంతమంది మా బీసీలలో కొంతమంది తేలి ఇవాళ 2 రకాల బీసీలు ఉన్నారు. సారీ సమయం ఎక్కువ తీసుకుంటే 1 నిమిషం అయిపోయింది. ఇక్కడ 2 రకాల బీసీలు ఉన్నారు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనిషి మాట్లాడుకోవాలంటే కుదరదు. 2 రకాల బీసీలు ఉన్నారు. ఒకటి పొద్దుగాల పార్టీ కండు వేసుకుంటాడు, వాడు మధ్యాహ్నం వచ్చి బీసీ సంఘం అంటాడు. పొద్దుగాల పార్టీ కండు వేసుకుంటాడు, మధ్యాహ్నం బీసీ కండు వేసుకొని ఇలా ఒకడో పార్టీలు ఉంటే ఉదాహరణకు వాడు కాంగ్రెస్ వాడైతే టీఆర్ఎస్ తిడుతుంటాడు, టీఆర్ఎస్ వాడైతే బీజేపీని తిడుతుంటాడు, బీజేపీ వాడైతే వీళ్ళిద్దరిని తిడుతుంటాడు. ఆ రకమైన బీసీలు ఒకరున్నారు. ఇక ఏకంగా నేను అంటున్నా, ఆ పార్టీలున్న దొరలు దొరసానమ్మలు, ఆ పార్టీలున్న పటేళ్లు వాళ్ళు ఏకంగా వచ్చి మేము బీసీ ఎస్సీ ఎస్టీలను ఉద్ధరిస్తాము, మేము అసలైన పూలే అంబేద్కర్ వారసులమని చెప్పి ఇవాళ గతంలో వెనకడికట 1000 ఎలుకలు తిన్నదట ఒక పిల్లి. 1000 ఎలుకల్ని మంచిగా తినేసిందట, మంచిగా కాళ్ళు నడుచుకుంటూ పోతుందట. ఇక నీలాంటోడు నాలాంటోడు ఊరుకుంటాడా? ఏడుకో పోతున్నావు అన్నదట. ఏం లేదు, పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు పోతున్నా అన్నదట. 1000 ఎలుకలు తిన్నా పిల్లి పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు పోతుందట. అట్లా బీసీ ఎస్సీ ఎస్టీలను అణచివేసినోడు, అవమానించినోడు, గుడికి బడికి దూరంగా ఉంచినోడు మళ్ళా బీసీ సంఘం ఎస్సీ సంఘం అని చెప్పి ముసుకేసుకొని వస్తున్నారు. నేను అంటున్నా, గొర్రెల మందకు తోడేళ్లు కాపలాగా ఉంటాయా? గొర్రెల మందకు తోడేళ్లు కాపలాగా ఉండరు. మన బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా అగ్ర కులాల నాయకులు మనకు సపోర్టుగా ఉండరు, మన గురించి మాట్లాడరు, మన గురించి కొట్లాడరు, మన బతుకుల గురించి ఆలోచించరు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఆలోచించిన మీకోసం జీవించిన మీకోసం చచ్చిపోయిన రాజ్యాధికారం కోసం కొట్లాడిన ఈ వేదిక మీద ఉన్న నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సామాజిక న్యాయం అంటే వీటికి ఉండాలి. మన రాజ్యం ఎందుకు రావాలి? మన రాజ్యం రావాలంటే వీటికి ఉండాలి. ఏ పార్టీ బహిరంగ సభ ఇవ్వండి, ఇలా గొర్రెలను తరలించినట్టు బర్రెలను తరలించినట్టు డీసీఎంలలో ట్రాక్టర్లలో మనం తరలించి పోలీస్ బారికేడ్లు పెట్టి మొత్తం మనం కింద కూర్చోబెడతారు. 90% మనని కింద కూర్చోబెట్టి ఆ 9% లేనివాడు మొత్తం వేదిక మీద కూర్చుంటాడు. వేదిక మీద కూర్చొని వాళ్ళే ప్రసంగాలు ఇచ్చి చప్పట్లు కొట్టించుకొని మళ్ళా బాయ్ చెప్పి హెలికాప్టర్లో పోతాడు. అది సామాజిక న్యాయం కాదు. ఇక్కడ ముందు మీరే ఉన్నారు, వేదిక మీద మనమే ఉన్నాం. ఇది సామాజిక న్యాయం అంటే. రేపు సామాజిక న్యాయం రాజ్యం వస్తే మనకు న్యాయం జరుగుతుంది. ఆ రోజు రాజ్యాధికారం అంటే రాజులు చక్రవర్తులు ఏలేరు కాబట్టి రాజ్యాధికారం అన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏమనాలి? రాజకీయ అధికారం అనాలి. రాజకీయ అధికారం ఎట్లొచ్చింది? రాజ్యాధికారంలో కత్తులు పట్టుకొని కొట్లాడ చేసి రక్తం ఏర్లైపోతే రాజ్యాధికారం వచ్చేది. కానీ ఇప్పుడు నెత్తురు చుక్క చిందకుండా, నువ్వు శ్రమ చేయకుండా, ఎవరిని దూషించకుండా నీ ఓటు నీ వానికేసుకుంటే, ఓటు అనే ఆయుధంతో పోరాటం చేస్తే రాజకీయ అధికారం వస్తుంది. మన బతుకులు మారుతాయి, భవిష్యత్తు మారుతుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా మారి. ఇలా అంబేద్కర్ రాజ్యాంగ పీఠికలో ఫస్ట్ పేజీల పీఠికలో కూడా చెప్పాడు, ఈ నా రాజ్యాంగం అమలు కావాలంటే ఈ పీఠికలో సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం రావాలన్నాడు. ఆ సమానత్వం రావాలంటే మన బహుజన రాజ్యం రావాలి. ఆ బహుజన రాజ్యం కోసం బయలుదేరిన విశారద మహారాజుకు బీసీ సమాజం తరపున 100% సంపూర్ణంగా మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా రక్త సంబంధికులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.